క్రీస్తు సువార్తను ఆపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది సాధ్యము కాదు. ఎందుకంటే ఈ లోకములో సువార్తను అధికారమునిచ్చింది ఎవరంటే ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి దేవుడు. కాబట్టి నేడు సేవకులు బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని ఉన్నదన్నట్లుగా బోధించగలిగితే దేవుని మర్మాన్ని ప్రజలకు, అలాగే విశ్వాసులకు, అన్యజనులకు, లోకానికి, వారందరికీ కూడా దేవుని సువార్త ఉన్నదన్నట్లుగా బోధించగలిగితే తప్పకుండా ప్రభువు ఆకర్షిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ రోజున సువార్తకు అడ్డులో ఆటంకాలు అనేది ఈరోజు వచ్చింది కాదు, ఇది యేసుక్రీస్తు కాలము నుండి ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ కూడా సత్యాన్ని చేతపట్టి ఉన్నతంగా దేవుని యొక్క సేవలో, పరిచర్యలో వాడబడితే ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు మనందరికీ.